ఇప్పుడు సిపిఐనే నేను మళ్ళీ చెప్తున్నా బిడ్డ, నేను వదిలిపెట్టే పక్షాలు చాటపట్ట మొత్తం తీస్తున్నా. విజయవాడ నీ సత్యబాబు కేసు ఏందో తెలుసు, నల్గొండలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, ఖమ్మంలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, నీ ఆస్తి పాస్తులు ఏంటో తెలుసు, నువ్వు ఎవరు కొమ్ము కాస్తున్నావో తెలుసు, ఎక్కడెక్కడ ఏ దందా చేస్తావు సపోర్ట్ ఇస్తున్నావో తెలుసు. ముందు రోజు ఒక మాట మాట్లాడు సిపి, నెక్స్ట్ ఇంకో మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడు ఆయనకే సోయలేదు. చెయ్యి, ప్రమాణం చేయి, నీ డ్రెస్ వేసుకొని ప్రమాణం చేయి, నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద దమ్ముంటే ప్రమాణం చేయి, నువ్వు టోపీ పెట్టి ఆ సింహాల మీద ప్రమాణం చేయి, నువ్వు తప్పు ప్రమాణం చేయి. ఎందుకు చేస్తారు? ఎవరిచ్చి నీకు అధికారం? అమాయకుల మీద ఆరోపణలు చేయడానికి, సంబంధం లేని వ్యక్తులను రిమాండ్ చేయడానికి, నాన్ కేసు ఇవ్వడానికి ఎవరిచ్చిన అధికారం నీకు? ఎవరు కాపాడుతారు? కేసీఆర్ కాపాడుతారు, కేసీఆర్ కుటుంబం కాపాడుతుంది. 6 అక్రమాసులు ఒక్క అక్రమాస అయినా కానీ కూడా నా పేరు ఉన్నట్టు మీరు నిరూపిస్తే కనుక ఉద్యమం వదిలిపోతాను నేను. స్ట్రైట్గా అది మీకు అంటే దాంట్లో ఊరికనే మీ మీద బురదేస్తాం, మీరు ఏవైనా చేసుకోండి అని అంటే కనుక మాకేముంటుంది, వ్యక్తిగతంగా ఏముంటుంది. బండి సంజయ్ గారు కేసులో వారు ఒక ముద్దాయిగా ఉన్నారు. నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగానే ఉద్యమం చేశాను. ఎప్పుడు కూడా నేను ఈ పార్టీ వాడా ఆ పార్టీ వాడా అని చెప్పి నేను ఎప్పుడు కూడా నేను ఎలా ఉద్యమం చేయలేదు. మీకు కూడా తెలుసు, ఇక్కడ అందరికి కూడా, ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు. ఎంపీ గారు అండ్ అట్లానే ఒక రాష్ట్ర అధ్యక్షుడు. రేపు ఇక్కడ గ్రీవెన్సెస్ డే ఉంది. మీరు ఒకసారి రండి, ఇక్కడికి వచ్చి చూడండి. ఇక్కడ రేపు గ్రీవెన్సెస్ డే ఎవరు వస్తారు? రేపు జరుగుతుంది ఇక్కడ. ఇది ఒక జాతర లెక్క ఉంటుంది. ఇక్కడ 100 మంది వస్తారు. నేను రోజుకి 50 గ్రీవెన్సెస్ చూడగలుగుతాను. 600-1000 మంది వస్తారు రోజు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను చాలా ట్రై చేస్తుంటాం కూడా. సో అందుకోసం దానికి అందరినీ కూడా మేము ఏంటంటే వచ్చిన వాళ్ళకి వీలైనంత వరకు న్యాయం చేయడానికి ట్రై చేస్తాం. పోలీస్ స్టేషన్ అనే దాని దగ్గర కనుక న్యాయం అవ్వకపోతే కనుక దెన్ అది పోలీస్ స్టేషన్ ఉండి వేస్ట్ అనేటటువంటి ఒక భావన నాలో ఉంది.